నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ 3వ జిల్లా మహాసభల విజయవంతానికి జరిగే ప్రచార కార్యక్రమంలో భాగంగా 3వ మహాసభల పోస్టర్ను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా యాకయ్య మాట్లాడుతూ మహాసభలలో భాగంగా మొదటి రోజు తేదీ 23 నవంబర్ సాయంత్రం 5 గంటలకు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుండి సుమారు 1000 మందితో భారీ ప్రదర్శన, అనంతరం మేడిపల్లి సెంటర్లో బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రదర్శన బహిరంగ సభకు పార్టీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఐఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఈ నెల 23, 24వ తారీఖులలో నిర్వహించబోతున్నాం. ముందుగా 23వ తారీఖు నాడు జిల్లా నలుమూలల నుండి బహిరంగ సభ విజయవంతానికి వేలాది సంఖ్యలో హాజరవుతున్నారు. మరి అదే రాత్రి జిల్లా మహాసభలు ప్రారంభించబడతాయి. జిల్లాలో ఉండే ప్రధాన సమస్యలు ప్రధానంగా ఇక్కడ కార్మిక క్షేత్రం, కార్మికులు కనీస వేతనం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. 26,000 రూపాయలు కనీస వేతనం పెంచాలని, అదేవిధంగా జిల్లాలో జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో బస్ కేంద్రాన్ని, బస్ డిపోను నిర్మించాలని, అట్లాగే అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా అక్కడ ప్రారంభించాలని, ఈ ప్రాంతంలో కార్మిక క్షేత్రంగా ఉంటున్న ఈ ప్రాంతంలో హాస్పిటల్ సరిగా లేకపోవటం, ఈఎస్ హాస్పిటల్, 100 పడక హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలని, అట్లాగే గోదావరిఖని జిఎం ఆఫీసు నుండి బీ గేట్ వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేయాలని, ఈ జిల్లాలో ఇంకా ప్రధాన సమస్యగా ఉన్న అర్హులైన నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాలను కూడా ఇచ్చి వారికి పట్టాలు ఇవ్వాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీ మహాసభలో అనేక తీర్మానాలు చర్చించి వాటిని అమలు చేయడం కోసం మహాసభ జరపబోతుంది. అందుకు జిల్లా నుండి నలుమూలల నుండి కూడా ప్రతినిధులు పాల్గొని జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ మహాసభల నిర్వహణ కోసం ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారాలు అందించి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుతూ ఉంది. ఖమ్మం జిల్లా కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఒంగోలు గిత్తల బల ప్రదర్శన మరియు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మహిళా కబడ్డీ ఆటల పోటీలు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఒంగోలు గిత్తల బల ప్రదర్శన మరియు మహిళా కబడ్డీ ఆటల పోటీలు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో మాజీ సర్పంచ్ దండా పుల్లయ్య ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తుంబూర దయాకర్ రెడ్డి ఆటల పోటీలను ప్రారంభించారు. రాజేశ్వరపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పోటీలను వీక్షించడానికి వచ్చినటువంటి గ్రామ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము స్టార్ట్ చేసుకున్నాం. ఈ రెండు టీమ్స్ ని పరిశోధనగా ఏఎస్ఐ గారు, దండా పుల్లయ్య గారు, ఎలమతి వెంకటేశ్వర గారు పరిచయం చేసుకుంటున్నారు. బోత్ టీమ్స్ ని వారి క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. స్టార్ట్ అయింది.
కొనసాగుతున్న జత కన్నా 10 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న అఘోరిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం అర్చకులు అఘోరిమాతకు తీర్థప్రసాదం అందించారు. అనంతరం మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కోసం ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తానని, హోమాలు యజ్ఞాలు చేపడతానని అన్నారు. श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मोक्षं कामेश्वर प्रार्थनावृत्तिभ्यै समुद्रलक्ष्मी समुद्रवर्गं जाया एकरादि दधप्रेयश्लोको विहितो यानि कानि विभावानि जन्मान्तरकृतानि यानि कानि दर्शन्ते विलक्षणपते तदेवापोहं पापकर्माणां पापात्मा पापसुखो वायुमां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति क्षमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरी रक्ष रक्षो जनार्दन ईशान सर्वज्ञानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवं ऋतुसागर पर्यन्तं भूब्राह्मणेभ्यः शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु वर्णबीजमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्कार भवानि जनारविन्द्रार्पणमस्तु आत्मप्रदक्षिणत्रय साष्टाङ्ग नमस्कारां समर्पयामि यस्य स्मृत्याजन पूजाञ्च करिष्ये चित्रं श्रावणं नित्यं गीतं वायुज्यं समस्त राजोपचार भक्तोपचार शिक्रोपचार मंत्रोपचार पंचोपचार षोडशोपचार पूजां समर्पयामि अकालं मृत्युहरणं समस्त पापक्षयकरं श्रीयेडुपायल वनदुर्गा भवानि पादोदकं पावनम् अकाल मृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्त पापक्षयकरं श्रीयेडुपायल वनदुर्गा भवानि पादोदकं दुर्गा भवानी माता की जय दुर्गा की जय शेती हर महादेव बोला शंकर भगवान की जय वन दुर्गा भवानी माता की जय वन दुर्गा भवानी माता की जय अंदर स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धूक्षयाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्ण परम ब्रह्मणे नमो नमः उत्तिष्ठं भूतविधाता येते भूमिभारका येते श्रावविलोभेन ब्रह्मकर्म समानभैवं पृथिव्याः मुक्तो वासुं मेरो पुरुष ऋषि कूर्मो देवता सुतलं छन्दः आसने विनि योगा उनन्दासनाय नमः प्रणवस्य परब्रह्म रुङ्गले जम्बूद्वीपे भरतवर्षे भरतकन्यकरो दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे श्रीकृष्णा वेण्यां गोदावर्योर्मध्यदिशे वनदुर्गा भवानी आलय सन्निधाने अस्मिन् वर्तमानं नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्य वीर्य विजय शिवगोत्रोद्भवस्य शिव विष्णु ब्रह्म नामधेयस्य लोककल्याणार्थं नाना गोत्राणां नाना नामधेयानां क्षेमस्थैर्य वीर्य विजय अभयाय आरोग्य
ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं दुर्गा भवानी संपूर्ण अनुग्रह कटाक्ष प्राप्त्यर्थम अष्टोत्तर शतनाम कुंकुमार्चन पूजांचम आगस्रुणवन्नो देवी श्री दशाधनं श्री महागणाधिपति शिवाय नमः महागौरी नमः महालक्ष्मी नमः सुंदराय नमः सर्वज्ञाय नमः फलप्रदायिने नमः सर्वतीर्थमायाय नमः पुण्याय नमः देवाय नमः भूताय नमः भूमिजाय नमः देवाय नमः प्रियंकाराय नमः सर्वदेवन्मूर्तिमे नमः सर्वलोकप्रियाय नमः वाण्याय नमः कालादीजाय नमः कालकुमारकारिणे नमः योगी योगिनाय नमः योगी इष्टाय नमः योगी जयाय नमः जलधारादिवर्धिने नमः जयन्ताय नमः शिवाय नमः शुभ्राय नमः सूक्ष्माय नमः अभ्राय नमः निरालासाय नमः ज्ञानाय नमः वीरसंकाशाय नमः नित्यानन्दाय नमः हराय नमः सर्वज्ञानप्रदायिने नमः अनन्ताय नमः सत्याय नमः। నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమంలో గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గండా కవితాదేవితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీలర్లో మేడం గారిని కోరుతున్నాం సార్. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జ్ గంటా కవిత మేడం గారిని కూడా వెల్కమ్. ఈనాటి కార్యక్రమ ఉద్దేశాన్ని గురించి గౌరవ జిల్లా సంక్షేమ అధికారి చిట్టిపొట్టి పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. నాన్న బాగున్నారు అందరూ? ఫస్ట్ క్లాస్ ఎంతమందికి వచ్చింది? ఫస్ట్ ర్యాంక్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. క్లాస్లో ఫస్టా? చదువుతారా? ఇక్కడికి మీరు అమ్మ లేదనో నాన్న లేదనో లేకపోతే వాళ్ళు ఉండి మిమ్మల్ని బాగా చూడట్లేదనో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదనో ఇక్కడ వచ్చారు కదా. ఇక్కడ ఉంటున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు నాన్న. మీరు ఇక్కడ ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచి భోజనం పెడతారు మీకు. అర్థమైందా? నేను వచ్చి చూశాను కదా, భోజనం బాగుంది కదా. సో భోజనం బాగుంటుంది, చక్కగా మీకు స్నానం పోస్తారు, హెయిర్ కట్ చేస్తున్నారు, అన్ని చూస్తున్నా నేను. ఏం గుర్తు పెట్టుకుందా కదా. చాలా మంది పిల్లలు నాన్న బయట ఇలా మీకు ఎంత లక్కీ అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా. బయట చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసేసి లేకపోతే ఇంకా వాళ్ళని భయపెట్టి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. నేను చూస్తున్నా మీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా సూపర్ చేస్తున్నారు. సో యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ కదా. గొప్ప అదృష్టవంతులు, లక్కీ. ఎంత లక్ ఉందంటే అందరూ మీ దగ్గరికే వస్తున్నారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా. నేను వస్తున్నాను, కలెక్టర్ గారు వస్తున్నారు, మేడం వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నారు కదా. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తెచ్చిస్తున్నాం కదా, చాక్లెట్స్ తెచ్చిస్తున్నాం కదా. ఎందుకో తెలుసా? మీరంటే మాకు చాలా ఇష్టం. బాగా చదివితే ఇక్కడ కూర్చోదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా చదువుకున్నారు నాన్న. ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ బాగా చదివారు. బాగా చదివారు కాబట్టి బాగా సెటిల్ అయ్యారు. మీరు కూడా బాగా సెటిల్ అవ్వాలంటే దేర్ ఈజ్ నో షార్ట్ కట్. ఏదన్నా ఉందనుకుంటున్నారా మార్గము? వేరే ఏ మార్గం లేదు. తల వంచుకొని చక్కగా టీచర్ చెప్పిన పాఠాలని చదివి ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఎంత ఎక్కువ చదివితే చదువు అంత ఫ్రీ అయిపోతుంది. అర్థమవుతుందా? డబ్బులు పెట్టి చదవక్కర్లేదు. ఇలా చదువుకోవాలంటే బోల్డ్ అంత డబ్బులు కడుతున్నారు బయట చాలా మంది, తెలుసా? ఇప్పుడు మీరు డబ్బులు కూడా కట్టక్కర్లేదు. మరి ఇప్పుడు ఉపయోగించుకోలేదనుకో ఎవరు లాస్ అవుతారు కదా.
మీరు బాగా చదువుకొని మీలాగా నెగ్లెక్ట్ చేయబడ్డ చిల్డ్రన్ ఉంటారు కదా ఎవరైనా, మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సాయం చేయాలి. ఓకే, చాలా బాగా చెప్పినారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్కి హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఈ చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము? సో నెహ్రూ బర్త్డే కూడా ఈరోజు, మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి బర్త్డే కూడా. సో ఎందుకు ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామంటే, వన్ ఆఫ్ ద ఫౌండేషన్ ఎందుకు చిల్డ్రన్స్ డే జరుపుతున్నామంటే, ఆల్ చిల్డ్రన్స్కి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఈక్వల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ హెల్త్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు నెహ్రూ చిల్డ్రన్స్ డేని స్టార్ట్ చేసినారు. సో దాన్ని ఏమి ఉద్దేశం ఉండేది ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల నాకు ఏమర్థమవుతుంది అంటే, యాక్చువల్లీ రియలైజ్ అవుతుంది బాలసదన్ వల్ల, డెఫినెట్లీ అది రియలైజ్ అవుతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇక్కడ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇప్పుడే సూపరింటెండెంట్ అండ్ సూపర్వైజర్ ఆమె మాట్లాడుతూ చాలా మైక్రో ప్లాన్ చెప్పినారు. ఈచ్ ఒక ఇండివిజువల్ పిల్లలకి కూడా 15 days వరకు ఇండివిజువల్ ప్లాన్ చేసి వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ హెల్త్, సోషల్ డెవలప్మెంట్, బిహేవియరల్ డెవలప్మెంట్, తర్వాత ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, శానిటేషన్స్, అన్ని రకాల ఒకటే యాంగిల్ కాకుండా మొత్తం ఒక చిల్డ్రన్కి 360 డెవలప్మెంట్ ఏముండాలి దానిని కల్పించడంలో బాగా చేస్తున్నానని అనిపిస్తున్నాను. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అర్థమవుతుంది వాళ్ళకున్న డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ప్లస్ సిన్సియారిటీ ఇన్ వర్క్. సో అది సిన్సియారిటీ ఉండడం వల్లనే ఆమె అంతా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతుంది. హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే మన నేరుగా విజన్ ఏముండేది, ఆ విజన్ ఇప్పుడు ఖచ్చితంగా డ్రీమ్ రియలైజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇట్లా అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్స్కి కూడా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ రావడం అయితే చాలా గవర్నమెంట్ మంచిగా, అంటే ఇక్కడ నుంచి కూడా ఈ చిల్డ్రన్స్కి స్పెసిఫికలీ బాలభవన్ లాంటి ఇన్స్టిట్యూషన్ పెట్టడం వల్ల మంచి సర్వీస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇద్దరు స్టూడెంట్స్ కూడా జడ్జ్ గారు చెప్పినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ అన్నారు. అది చూసి ఇంకా చాలా హ్యాపీగా అయింది. సో ఇది ప్లస్ అక్కడ మీ పేరెంట్ చిల్డ్రన్స్ డే గురించి తెలుసా? ఎందుకు చేస్తున్నాం? చిన్నప్పటి నుంచినే మనం వేరే క్యాస్ట్, క్రీడని కాకుండా వేరే కులాలు, మతాలు, జాతీయులు కాకుండా చిల్డ్రన్ చైల్డ్ స్టేజ్ నుంచినే అందరు ఈక్వల్ అని అనుకుంటేనే మనకి సమాజంలో ఏదైనా చేంజెస్ వస్తాయి. సో చిల్డ్రన్స్ డే రోజు కూడా మీరు అందరూ కూడా డిఫరెంట్ కులాల నుంచి, మతాల నుంచి వచ్చారు, కానీ అందరూ ఒకటే అనే ఫీలింగ్లో ఇక్కడ పెరుగుతున్నారు. సో అదే మన కాన్స్టిట్యూషన్ అయినా, మన విజనరీస్ నెహ్రూ గారైనా, అంతా ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా కూడా అదే విజన్లో ఉన్నారు. ఆ విజన్ కూడా చిల్డ్రన్ నుంచినే రియలైజ్ అవుతుంది. సో అబ్దుల్ కలాం గారు కూడా, నెహ్రూ గారు కూడా చెప్తారు, చిల్డ్రన్స్ అంటే ఒక గార్డెన్లో ఫ్లవర్స్ ఉన్నట్టు అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తే ఎందుకు అట్లా చెప్పినారనేది నాకు అర్థమవుతుంది. అంటే ఫ్యూచర్ కంట్రీ ఏదైనా డ్రీమ్ రియలైజ్ చేయాలంటే చిల్డ్రన్స్, ఈరోజు మీరు చిల్డ్రన్స్ ఎవరున్నారు, రేపు మీరే మన సిటిజన్స్ అవుతారు. సో మీరు ఆల్రెడీ జడ్జ్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళు మీరు మంచిగా చదువుకుంటే ఇక్కడ రావచ్చు, మీ డ్రీమ్ని కూడా రియలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు సూపర్వైజర్ గారు చెప్పినట్టు ఫుడ్ ఫెసిలిటీ ఉండొచ్చు, ఇండివిజువల్ కేర్ కూడా ఇస్తున్నాము. దానిని మీరు యూజ్ చేసుకొని మంచిగా చదువుకొని మళ్ళీ మంచి అచీవ్మెంట్ చేసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ మీలాంటి డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా సో దాన్ని అడ్వాంటేజ్ ఇంత ఫెసిలిటీ ఇస్తున్నాం కాబట్టి దాన్ని అటు ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అందరికీ నమస్కారం. చాలా చక్కగా చెప్పినందుకు సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి గడియ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ సార్ మరియు జడ్జి మేడం చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. కాబట్టి కావేరి అంటే కావేరి మేడం, తర్వాత సెకండ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి కట్ చేద్దాం. ఓకేనా? మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని మనం కట్ చేద్దాం. ఓకే, ఇదే ఛాన్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తెలుసా నీకు? होम लेखा
चलेंगे साथ साथ एक दिन, ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ एक दिन, होंगे कामयाब, होंगे कामयाब, होंगे कामयाब। ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ జిల్లా కలెక్టర్ అందరికీ కూడా చిన్న సన్మాన కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారిని మరియు డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2K రన్ ను నిర్వహించారు. గోదావరికని ఓల్డ్ చౌక్ థియేటర్, లక్ష్మీనగర్ లేబర్ అడ్డా ప్రాంతం నుండి చౌరస్తా వరకు రన్ చేశారు. కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ మడత రమేష్, నగర మేయర్ అనిల్ కుమార్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ డయాబెటిక్ ను నిర్మించడానికి నిత్యం వ్యాయామం, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని, కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని, తగిన మందులు వాడటం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చని అన్నారు. అమ్మా లైన్ ఉండండి, అమ్మా కొద్దిగా ఉండండి, లైన్ బాక్స్లో పెట్టండి. గోదావరికని పట్టణంలో లయన్స్ క్లబ్ తరఫున వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ఏర్పడిన ప్రోగ్రాం రావడం వల్ల ప్రపంచంలో మారుతున్న జీవన శైలిని బట్టి, అంటే మనం ఈ రోజు స్పీడ్ యుగం లోపల, అంటే పోటీ ప్రపంచం లోపల, పరుగుల ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ చేసే విధానం లోపల మారుతున్న జీవన శైలి, మారుతున్న ఆహార శైలి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనుషులకు రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడున్న మనకు స్టాటిస్టిక్స్ బట్టి ప్రపంచం లోపల బిగ్గెస్ట్ సైలెంట్ కిల్లర్, అంటే చాలా సైలెంట్గా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసేది మధుమేహంగా గుర్తించబడింది. దాని సందర్భంగా ఈరోజు మధుమేహ వ్యాధి యొక్క దాని గురించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించుకొని తమ ఆరోగ్యాన్ని అనేది పెద్ద వ్యాధి అని అనుకోకుండా పూర్తి స్థాయిలో ఒకసారి చెకప్ చేసుకొని పూర్తిగా నయం చేయబడేటువంటి వ్యాధి, అసలు వ్యాధి అనే అనకూడదు. దాన్ని మారుతున్న ఇతర శైలిని బట్టి వచ్చేటువంటి ఏదో ఒక చిన్న దాన్ని బట్టి మనం నెగ్లెక్ట్ చేసి ప్రాణాలను తెలుసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, అవేర్నెస్ రన్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది చాలా అభినందనకరం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తమ ఆరోగ్య జీవన శైలి విధానాన్ని మార్చుకొని మళ్ళీ జీవిత విధానాన్ని మెరుగుపరచుకోవాల్సింది. ప్రపంచంలో డయాబెటీస్ అనేది దాదాపు మోర్ దాన్ 50% మంది డయాబెటీస్ ఉంటుంది. కొంతమంది చూసుకుంటూ ఉంటారు, కొంతమంది తెలియకుండానే ఉంటుంది అనమాట. ఎవరైతే టెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. టెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఉన్నా లేకున్నా లేదని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసుకొని డయాబెటీస్ ఉందా లేదా అనేది కరెక్ట్ చేసుకోవడం జరగాలి. అలాగే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అదేదో పెద్ద జబ్బని భయపడాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోగలము. మనకు ఎప్పుడైతే మనమైతే ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు తరఫునప్పుడు వాకింగ్ పెట్టారో డైలీ కనీసం ఒక ½ అవర్ వాకింగ్ చేస్తే డయాబెటీస్ అనేది ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ మీరు చెప్పేది ఏమంటే డయాబెటీస్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. డయాబెటీస్ మనం చూసుకోకుండా టాబ్లెట్లు వాడకుండా దానికి ఏమి చర్యలు తీసుకోకుండా ఉంటే
కిడ్నీ దెబ్బతినడం కానీ, కళ్ళు దెబ్బతినడం కానీ, అట్లా అనేక రకాలైన జబ్బులు వస్తాయి. కాబట్టి అవన్నీ నివారించడం కోసం ఖచ్చితంగా మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా మన లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు ఏదైతే చెప్తున్నాం డయాబెటిక్ అవేర్నెస్ వాక్ అనేది, దీంట్లో ఖచ్చితంగా అందరూ పాల్గొని అందరి డయాబెటీస్ కంట్రోల్ చేసి జనాలందరినీ హెల్తీగా ఉండేటట్టు చూస్తున్నామని మరొకసారి చూసుకుంటూ ముగిస్తున్నాం. మన లయన్స్ క్లబ్ వాళ్ళు డయాబెటీస్ అవేర్నెస్ వాక్ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాం. డయాబెటీస్ అనేది ఒక జీవనశైలి వ్యాధి, అంటే జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి. దాన్ని సరిగ్గా మనం నియమాలు పాటిస్తే రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కానీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఏరియా కిడ్నీ వల్ల వచ్చే ప్రాబ్లమ్ డయాబెటీస్ వల్లనే సగం పేషెంట్స్ ఉంటారు. సో షుగర్ కంట్రోల్ చేసుకొని ఒకవేళ వచ్చినా కానీ టైంకి మందులు వాడి ఎక్సర్సైజ్ చేస్తూ కిడ్నీ ప్రాబ్లం అనేది రాకుండా చేసుకోవచ్చు. మెయిన్గా మన కంట్రీలో కానీ బయట దేశాల్లో కానీ కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళలో సగం కంటే ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. మిగతా కారణాలన్నీ చాలా తక్కువ. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి షుగర్ వ్యాధి గురించి తెలుసుకొని నివారణ చేసుకుంటే చాలా మంచిది. సందర్భంగా అందరూ డయాబెటిక్ ఫ్రీ ఇండియా కావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇండియాలో 77 మిలియన్ల మంది డయాబెటిక్ బారిన పడ్డారు. మరి 25 మిలియన్ మంది ఇంకా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వాళ్ళకి త్వరలో డయాబెటీస్ వస్తుంది. ఇది రాకుండా నివారించడానికి రెండే రెండు. ఒకటేమో రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెండవది మనం తీసుకునే ఆహార నియమాలను పాటించి రెగ్యులర్గా కనీసానికి 30 నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ కనీసానికి వారానికి 5 రోజులు చేసినా కానీ ఇది డయాబెటీస్ అనేది చాలా వరకు నివారించబడుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలు తీసుకొని డయాబెటీస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించిస్తామని చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈరోజు కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టు ఇల్లు కానీ స్థలాలు కానీ ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పాత ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దానికి ఏదో దుర్గు మంత్రంగా ఎప్పుడు కోర్టు ఇచ్చినటువంటి కొన్ని మాత్రమే ఇచ్చి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఎన్నికైన తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వారు చెప్పడం ఇది శోచనీయమైన విషయం. ఏమంటే మోచేతికి బెల్లం పెట్టి అర్చతలు నాటించినటువంటి చందంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రానున్న రోజుల్లో జర్నలిస్టులు పాత్ర ఏందో మీరే వివరించి చెప్పారు. వారి పాత్రను పూర్తిగా వారు వినియోగిస్తే మరి మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ వస్తాయి, ఎలాంటి బాధాకరమైన విషయం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా టైంకు తినకుండా పనులు చేసినటువంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. వారిని నిజంగా గుర్తించి మీరు వారు జర్నలిస్టా కాదా అనే విశ్లేషణ ప్రకారంగా ఇల్లు ఇస్తారా స్థలాలు ఇస్తారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో చాలా తప్పు. ఆ తప్పు సమాచారం వల్ల చాలా మంది జర్నలిస్టులు హట్ అవుతున్నారు. ఏంటంటే మీరు మళ్ళీ 4 సంవత్సరాలు ఎన్నికైన తర్వాత ఇస్తామనేది మాత్రం అది శోచనీయమైన విషయం. చాలా తప్పు, రాంగ్ సజెషన్ ఇస్తున్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మా జర్నలిస్టుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ కోరుతుంది. దీనికి ఒకవేళ ఇలాంటి జరగకపోతే రానున్న రోజుల్లో రస్తా రోకోలు లేదా ఇంకా రకరకాల కార్యక్రమాలకు కూడా కోరుకోవడానికి టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధంగా ఉంది. ఎప్పుడో జర్నలిస్టుల పక్షాన కొట్లాడడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని కలెక్టర్ భవన సముదాయం ఎదుట మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎన్జీఓ జిల్లా ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ పైన జరిగిన దాడి అనైతికమైనది అంటూ దాడికి పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. దాడి చేసిన వారిని ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఆవాజ్
ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన వికారాబాద్ కలెక్టర్ గారిపై మరియు సిబ్బందిపై దాడి చేసిన సందర్భంగా వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పర్పస్లో వెళ్ళినప్పుడు వాళ్ళ మీద తీసుకెళ్ళి మాట్లాడతామని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది. ఉద్యోగులకు భద్రత అనేది లేకుండా పోయింది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగులకు కూడా భద్రత కల్పించాలి. ప్రజలలోకి వెళ్ళేది ఫీల్డ్ మీద ఉద్యోగాలు చేసే వాళ్లకు ఈ రకంగా జరిగినప్పుడు ఏ ఉద్యోగికి కూడా భద్రత అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి అటెండర్ నుంచి మొదలు పెడితే ఆఫీసర్ వరకు ఐఏఎస్ లెవెల్లో కూడా అందరికీ కూడా భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే కుటుంబం అనేది మనం ఒక కుటుంబ సభ్యులు అనుకుని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మన కుటుంబం మనకు ఎంత ముఖ్యమో గ్రామాలలో ఉండే వాళ్ళందరూ కూడా అంతే ముఖ్యం కాబట్టి వాళ్ళకు సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం అనేది చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మన భోజన విరామ సమయంలో కలెక్టరేట్లో నిరసన తెలపడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు ఉద్యోగులపై దాడులకు నిరసనగా ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ ముందు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమస్త ఉద్యోగ జేఏసీ సభ్యులకు కృతజ్ఞతలు నమస్సుమాంజలు తెలుపుతూ ముఖ్యంగా ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందే విధానంలో కృషి చేస్తారు. అంతే తప్ప మాకు సొంత ఎజెండాలు కానీ సొంత స్వలాభాలు కానీ ఏముండేవి. విధి నిర్వహణలో మేము ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రజలు విచక్షణ కోల్పోయి దాడులు చేయడము ఇది హేమైన చర్యగా మేము భావిస్తున్నాము. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలపాలి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే అధికారం ఉంది. ఎవరు కూడా భూసేకరణలో ఎన్నో భూసేకరణలు జరిగినాయి కానీ ఎవరు కూడా బలంతాన భూసేకరణ చేయరు. ప్రజల అభిష్టం మేరకే వారు ఇచ్చిన అంగీకారం మేరకే భూసేకరణ చేస్తారు తప్ప దాని వాళ్ళు ఒక కుట్ర పన్ని అధికారుల మీద దాడి చేసి వాళ్ళను విచారణరహితంగా కొట్టడం దీన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే కొంతమంది నాయకులు కూడా ఏమంటున్నారంటే అధికారులను చంపినా తప్పు లేదు అని చెప్పి అంటున్నారు. అయ్యా మేము మీకు చెప్పాల్చుకున్నాము, మేము ఉద్యోగులము సకల జనులు సమ్మె చేయబట్టే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మీకు ఉద్యోగం వచ్చింది, లేకుంటే మీకు ఉద్యోగం వస్తుండేనా అని చెప్పని మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వంలో మీరు మల్లన్న సాగర్ మన కాళేశ్వరము ఇరిగేషన్ అధికారులు మా రెవెన్యూ అధికారుల కృషి వల్లనే జరిగినాయి, ఇవన్నీ బట్టినే జరిగినాయా అని చెప్పని మేము మీకు ప్రశ్నిస్తున్నాము. దయచేసి ఉద్యోగుల జోలికి మీకు రాకండి, మాకు మద్దతు తెలపండి, సంఘీభావం తెలపండి. మేము రాత్రింబాలు మేము ఇల్లును వదిలి మా పిల్లలను వదిలి మా కుటుంబాన్ని వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళి మేము ప్రజలకు సంక్షేమ పథకాలను అందించుట కొరకు మేము కష్టపడుతుంటే మీరు క్షేత్రస్థాయిలో మా మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఇది మానవులు చేసే చర్యనా అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జేఏసీ చైర్మన్ నాగేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో ఏదైతే భూసేకరణ నిమిత్తం అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఏదైతే ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళిన క్రమంలో కొంతమంది అల్లరి మూకలు మరియు దుండగులు రైతుల ముసుగులో వచ్చి మా యొక్క జిల్లా కలెక్టర్ గారి అలాగే మరియు కొంతమంది అధికారుల మీదకి విచక్షణ రహితంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక బ్లాక్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉద్యోగులు ఏదున్నా కానీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సేవకులుగా పాలకులు ఎవరున్నా పర్వాలేదు కానీ వారు తయారు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించడం కోసం ప్రజల సేవ కోసం మాత్రమే ఆ యొక్క గ్రామాలను సందర్శించడానికి మా అధికారులు కానీ మా ఉద్యోగులు కానీ వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్ళిన క్రమంలో ఇలా ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా ఉద్యోగికి కనీస భద్రత లేదు. అలా అనుకుంటే మరి మన మహిళా ఉద్యోగులు కూడా ఎంతో మంది గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల మా యొక్క మనోధైర్యం మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి? ఇవాళ నిన్నయాక మొన్న ఏదైతే కులగణన సర్వే చేస్తుందో దానిలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల మీదకి ర్యాష్గా మాట్లాడుతుండ్రు, బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజలు కానీ కొంతమంది కావాలని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అల్లరి మూకలు వాళ్ళు దయచేసి ఈ విధంగా గమనించాలి. ఇట్లాంటివి చేయడం పద్ధతి కాదు. ఇవాళ ఉద్యోగులు తలుచుకుంటే ఇలా మేము మా యొక్క ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టేసి 42 రోజులు సకల జనుల ఉద్యోగుల సమ్మె చేస్తాం. మేము ఉద్యమాలు చేసుడు ఉద్యోగుల కొత్త ఏం కాదు. మేము తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. ఇలా ప్రభుత్వాల మీద కొట్లాడు పెద్ద విషయం కాదు.
ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతోని చేస్తురో వాళ్ళందరూ కూడా గమనించాలి, ఇట్లాంటి మానుకోవాలి. ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి. ఎవరైతే మొన్న దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా ఉద్యోగులందరి తరఫున, మా ఉద్యోగ జేఏసీ తరఫున, జగిత్యాల జిల్లా ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాం. లంగచర్ల గ్రామంలో భూసేకరణ నిమిత్తం రైతుల అభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారుల పైన అల్లరిముఖలు దాడి చేయడం చాలా శోచనీయం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే అధికారుల బాధ్యత. అలాంటి క్రమంలో అల్లరిముఖలు వాళ్ళకేమైనా అభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఫిర్యాదులు చేయాలి, కానీ భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు. ఈ భౌతిక దాడులు చేసిన అల్లరిముఖల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. శిక్ష అర్హులు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో ఈ నడుమ జరుగుతున్న కులగణ సర్వేలో కూడా ప్రజలందరూ సహకరించి సర్వేకు తోడ్పడాలి. అసభ్యంగా ప్రవర్తిస్తూ సర్వేపై వెళ్ళిన ఉపాధ్యాయుల పైన దీనికి కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ టీజేసీ ఏదైతే అధికారుల మీద, కలెక్టర్ గారి మీద దాడి జరిగిందో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. లేకపోతే మేము ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలలో గ్రామాలలో తిరుగుతూ పూర్తి సహకారం చేస్తున్నటువంటి అధికారుల మీద దేశానికి వెలుగులను అందిస్తున్న రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా ఏడీఎం బిల్డింగ్లో సీజీఎం కేదార్ రంజన్ పండ్ అధికారులు పాల్గొని జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ల అధికారులు, ఉద్యోగులు ప్రభాత ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీజీఎం మాట్లాడుతూ ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ సాధించిన అవార్డుల వివరాలు వెల్లడించారు. It's an occasion to celebrate celebration for all of us. Request all entities to come kindly join for the wedding of the great. Stay excited. solemnly take pledge to be committed to achieve set goals by ensuring we shall endeavor for continual improvement in all our processes, community stakeholders, operating innovative ideas, present contacts to make them upgrade our knowledge accumulation of knowledge, the ultimate objective of providing uninterrupted highest commitment, quality assurance by ensuring the integrity, customer निर्धारित लक्ष्यों को हम
हम अपनी सभी गुणवत्ता प्रक्रियाओं विभिन्न हितधारकों के बीच विचार विमर्श करके वर्तमान संदर्भ में नवीन विचारों को शामिल करते हुए उन्हें यही लिए निरंतर कार्य प्रयास करेंगे। हम राष्ट्र को निर्बाध गुणवत्ता। Hearty congratulations to you all for completion of 47 years of raising of the foundation, 47 years of establishment of this plant, and the 40th year of running, or completion of 40 years of running of this first unit. As I had learned, I recently learned that our first power plant came in India in 1879, which was a hydro plant. Our first bulb was lit in Calcutta in 1878, probably through DG generation, and that street was lighted up in that year. Then we established a 2 kilowatt power plant in Darjeeling, in a hydro-based power plant in India, and by 1903, our first big power plant was established in the Kaveri Dam. It was, I think, it was Nizam or Maharaja, we had established it. It was, I think, 20 kilowatts, if I'm not wrong, hydropower. Our first thermal plant was established, NTPC was established in 1978, and within 3 years, our Ramagundam plant was established. First was Singrauli, I think second was Ramagundam. Yes, it is the second plant of Ramagundam to be established. With this legacy, all of you who are present here, who have been fortunate enough to be posted in Ramagundam, to have joined Ramagundam, to have contributed towards the building of such a great legacy, plant with such a great legacy, must be very fortunate enough. You must be proud that you are part of this legacy and continue this legacy towards the right. As I said, I am very proud too to have come here, to have continued this legacy, and we all, with the efforts of all of you, we have added 1600 megawatt in the past year to the country's and NTPC's capacity. With our capacity addition and the 1 unit of North Kanpura, we could achieve the magical figure of 75 gigawatt. If North Kanpura had come a bit early, then we would have, our unit would have been the 75 gigawatt. But North Kanpura got delayed a bit. Anyway, we have contributed towards company's great future, and further, our contribution is remembered by this company. పండిత్ చాచా నెహ్రూ జయంతి పిల్లల దినోత్సవ సందర్భంగా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన యూపీఎస్సీ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలీంబేగ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు పండ్లు పంపిణీ చేశారు. పెద్దంపేట యూపీఎస్సీ పాఠశాలలో ఘనంగా నెహ్రూ జయంతి బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై వారి చేతుల మీదుగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, పండ్లు పంపిణీ చేశారు. నెహ్రూ గారు ఆశయ సాధన చేస్తున్న కలీంబేగ్ మేడం, మీరు కూడా ఒకటి అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో తనదైన శైలిలో అనేక రకాల పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర ఉద్యమంలో తనదైనటువంటి ముద్ర వేసి అనేక సార్లు బ్రిటిష్ పాలనలో జైలుకు వెళ్ళి
మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా దేశాన్ని పునర్నిర్మించడం కోసం, ప్రపంచంలో దేశాన్ని ముందు స్థానంలో పెట్టడం కోసం నెహ్రూ గారు అనేకమైనటువంటి సంస్కరణలు తేవడమే కాకుండా మరి ఈరోజు మన భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ కుటుంబానికి మూల పురుషుడైనటువంటి నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు పిల్లలంటే అమితమైనటువంటి ప్రేమ. ఈనాటి ఈ తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలే రేపు భావి భారత నిర్మాణం కోసం, దేశ నిర్మాణానికి తరగతి గది నుంచి దేశ నిర్మాణం అవుతుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. మరి అటువంటి చాచా నెహ్రూ పండిత్జీగా, అదేవిధంగా రచయితగా, అదేవిధంగా మేధావిగా అనేక రకాలుగా భారతదేశానికి సేవలు అందించి పిల్లల చిరునవ్వు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా దేశ భవిష్యత్తు, దేశ యొక్క అభివృద్ధి అదేవిధంగా వెలగాలని ఆకాంక్షించినటువంటి నెహ్రూజీ జయంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఈరోజు చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటా ఉన్నాం. మరి చిల్డ్రన్స్ డే రోజు మరి భారతదేశంలో పల్లెలు పట్టుకొమ్మలు, అటువంటి పల్లెలలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు దేశ నిర్మాణం కోసం కానీ, సమాజ హితం కోసం కానీ, సమాజ మార్పు కోసం కానీ పనిచేస్తారనేటువంటి నమ్మినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు అయోధ్య అన్న గారికి ప్రధానమైనటువంటి శిష్యునిగా ఉన్నటువంటి కలీం బే గారు, మా పెద్దపేట గ్రామానికి సంబంధించినటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్ బ్యాగ్స్ అదేవిధంగా పండ్ల పంపిణీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా పెద్దంపేట గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నియోజకవర్గ అభివృద్ధిలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కంకణబద్దులై పనిచేస్తా ఉన్నాం. దానికి ఈరోజు మా గ్రామానికి అనుకోకుండా, ఇది అనుకోని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెంటనే పెట్టుకున్నటువంటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంతో మందికి ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు ఎంతో మందికి విద్యాబుద్ధులను చూపించడం కోసం ఒక సరైనటువంటి దారిని ఇచ్చినటువంటి సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి అన్న వారికి, అదేవిధంగా మరి కార్పొరేషన్ అధ్యక్షులుగా ఓటమి ఎరుగని, గెలుపు మాత్రమే రుచి చూసి ఓటమి ఎరుగని కార్పొరేటర్గా ఆ గోదావరి ప్రాంతంలో సుపరిచితులు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గానికి మొత్తంగా కూడా సుపరిచితులు, అందరిని నవ్విస్తూ తాను నవ్వుతూ అందరిని నవ్విస్తూ అందరి హృదయాల్లో ఒక మంచి నాయకులుగా పేరుగాంచిన మా బొందల రాజేశ్వర కూడా పెద్దంపేట గ్రామ పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు తిప్పాలసీనన్న గారు గోదావరి పట్టణ అధ్యక్షులు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి ఎవరికైనా ఏదైనా కేసులు జరిగినప్పుడు ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తూ మా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న న్యాయవాదులందరినీ కూడా ఏకీకృతం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం, ప్రభుత్వ ఏర్పాటు కోసం విద్యావంతులుగా మా వంతు కృషిని ఏర్పాటు చేసిన మా లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి కొప్పల శంకరన్న గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి పిల్లలందరికీ కూడా నిజంగా మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా మాకే ఆ మేడమే స్వయంగా ఫోన్ చేసి ఒకసారి రండి, మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం, తప్పకుండా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యను అందించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేడం కంకరబద్దులై కూడా నిజంగా మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ మనం టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు మేడం అడగడం, దానికి మాకు అంటే మేము చెప్పకుండా కూడా కలీం బే ఆయన స్పందించి ఈ రోజు తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా మరొకసారి సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు మా బుద్ధ రాజేశ్వర గారు మాట్లాడే ముందు మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మేరు కుమార్ గారు, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షులు రవీందర్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు కోటి గారు, మా సోషల్ మీడియా వారియర్ అందరూ కూడా వెంటనే ఒక 10 నిమిషాలు అయితే అన్న ఫోన్ చేసి వెంటనే మేము అందరం కూడా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు రాజేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సోదరుడు ఖలీల్ బేగ్ అన్న, నేను పిల్లలకు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు ఏదో ఒక కార్యక్రమం చేయాలి, నా వంతు సాయం అందించాలనే దృఢ సంకల్పంతో చేపట్టే కార్యక్రమానికి మరి ఒక కార్యక్రమానికి మా గురుగారిలో మరి నింగసన్న గారికి, మా సోదరులు శంకర్ గారికి, మా తిప్పారసరానికి, మరి మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బీసీఎల్ వెంకయ్య మహేష్ గారికి, సోషల్ మీడియా వారియర్కి, ఇక్కడున్న మేడం గారికి అందరికీ నమస్కారం. మరి నెహ్రూ సంపన్న కుటుంబంలో పుట్టి మరి బ్రిటిష్ పాలనను ఎదిరించి తన డబ్బులు ఖర్చు పెట్టుకొని తన ఆస్తిని కూడా అమ్మేసి ఈ దేశం కోసం అమ్మేసిన ఘనత నెహ్రూ గారి. మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కార్మికుల పక్షాన,
పేదల పక్షాన మరి ఈరోజు నాగార్జున సాగర్ కట్టిందంటే అది ఆయన కృషి వల్లే, శ్రీశైలం డ్యామ్ కట్టిందంటే కూడా నెహ్రూ హయాంలే. మరి ప్రపంచం చెప్పుకునే విధంగా మరి భారతదేశం ముందుకెళ్ళాలన్న ఆలోచనతోనే అప్పుడే మరి యొక్క ప్రయత్నం చేసినాడు. మరి సోదరుడు చెప్పినట్టు బాలులంటే పిల్లలంటే అమితమైన ప్రేమ. అందుకే మనం సహజ నెహ్రూ గారి జన్మదినాన్ని బాలు దినోత్సవంగా ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ వేడుకల్లో మరి ఎప్పుడు కూడా ఆయన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మరి వీళ్ళంతా ఈ కుటుంబం దేశం కోసం పనిచేసిన వాళ్ళు, దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళ కుటుంబం. మరి ఆయన ఆశయాలు కూడా ఎప్పుడు కూడా మన ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ పెద్దపేట ఈ జిల్లా మండల పరిషత్ స్కూల్లో మేడం గారి ఆధ్వర్యంలో మరి ఇంకా కూడా చాలామంది కోఆర్డినేట్ చేయాలని చెప్పి మా మహేష్ గారిని ఇక్కడ ఈ వేదికపై కోరుతూ మరి కల్లుబేగ్ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా మరి మక్కార్ సింగ్ ఆదేశాల మేరకు ఈ యొక్క అయోధ్య ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమం పెద్దపేట చేస్తానని చెప్తే మరి ఖచ్చితంగా పేద పిల్లలందరూ కూడా సాయం చేయాలని దృఢ సంకల్పం చేసినందుకు కల్లుబేగ్ గారికి మరొక పాటలో అందరం కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి భావితరాలకు అన్నీ కూడా ఏ విధంగా ఉన్న విషయాన్ని మేడం గారు అందరూ చెప్తారు. ఆ విషయం మరి పిల్లలు నెహ్రూ గారు విషయంలో పిల్లలందరూ మనం కూడా నేర్చుకున్నాము. రేపు భవిష్యత్తు తరాలు కూడా మరి అందించే మేడం గారు కృషి చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ చాదనూరు వచ్చే వరకు ఒక 100 మందిని మేడం గారు తయారు చేయాలని చెప్పి దానికి అందరూ కూడా ఊరు వాళ్ళందరూ కూడా ఆశిస్తులు వాళ్ళ తోడు కంపల్సరీ ఉండాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడికి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా పిలిచినందుకు సోదరునికి థ్యాంక్స్ చెప్తూ మేడం గారు థ్యాంక్స్ చెప్తూ పిల్లలందరూ కూడా సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం చైర్మన్ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజీవ్ కుమార్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, గౌతమ్ రెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. పాత్రికేయులందరూ కూడా నమస్కారం. అతి ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడే ఉప్పు గారు ధర్మపురి శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ధాన్య సేకరణలో భాగంగా క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంటే, కానీ కొంత చిన్న మచ్చ వచ్చినా కానీ మాది FCI ఆబ్జెక్షన్ చేస్తుందని చెప్తూ రైస్ మిల్లర్స్ మరి వాళ్ళు వ్యాపార ధోరణితోటే చేస్తూ ఉంటారు. ఏం చేసినా కానీ వారు కొంత ఇబ్బంది పెట్టడం, దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. సో రైతు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి. దాంట్లో భాగంగా పూర్తిగా నాణ్యత లేని ధాన్యాన్ని కాదు కానీ కొంతవరకు వెసులుబాటు ఇచ్చి వెంట లిఫ్ట్ అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా మరొకసారి జగిత్యాల రైతాంగ పక్షాన గౌరవ పార్లమెంట్ సభ్యులను కోరుతూ CRF రోడ్లు ఇంతకుముందు చెప్పినట్టు NH-63 నుంచి రంగాపేట వరకు 22-23లో వచ్చింది సార్. అది కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ దాంట్లో బ్రిడ్జెస్ కవర్ కాక చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి జగిత్యాల అదే రంగపేట నుంచి రాయకల్ వరకు కూడా సేమ్ కంటిన్యూ చేయాలని చెప్పి సందర్భాలు కోరుతా ఉన్నా. ఇంతకుముందే పెద్దలు పార్లమెంట్ సభ్యులు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు జగిత్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టాలని. అట్లీస్ట్ స్మార్ట్ సిటీలో కాకుండా అమృత్లో మనం పెట్టవచ్చు. ఎందుకంటే 1 lakh పాపులేషన్ లేకుండా అంతమంది ఆటల మిషన్ అర్బనైజేషన్ దీంట్లో ఒక దాంట్లో తీసుకొని అదేవిధంగా అమృత్ ఏదైతే మనం మంచినీళ్ళ కోసం చేసినాం దాంట్లో కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కాబట్టి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఆలోచించండి. దాంతో పాటుగా మా రాయకాల్ కూడా కొత్త మున్సిపాలిటీ ఈ సెమీ అర్బన్ దాని కింద రూర్బన్ దాని కింద చుట్టుపక్కల గ్రామాలను ఇంక్లూడ్ చేసి 100 కోట్లు మంజూరు చేయిస్తే చాలా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా రాకముందు మీరు డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసేది తెలిసింది. చాలా సంతోషం సార్. అది దాదాపు 176 ఎకరాలలో 20,000 జనాభా రేపు అక్కడ నివసించబోతున్నది. దాన్ని కూడా ఈ రూర్బన్ కింద మీరు చేసినా కానీ చాలా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతారు. అందరూ కూడా పేద ప్రజలే కాబట్టి దీన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. జేసీ గారికి
పీడీ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అన్ని అంశాలు చాలా మటుకు మనం మాట్లాడుకోవడం జరిగింది. బీయింగ్ ఫస్ట్ దిశా మీటింగ్ ఆఫ్ 18th లోక్సభ కొద్దిగా బ్రీఫ్గా మనం చేసుకున్నాము. యాజ్ అడ్వైజ్డ్ స్పెషలీ GSY, సెంట్రల్ రోడ్ ఫండ్, ఇవన్నీ కూడా దయచేసి ఆఫీసర్స్ నేను చెప్పే విధంగా టైం లైన్స్ చాలా జాగ్రత్తగా పాటించండి. రేపు దిశా మెంబర్స్ కూడా నామినేట్ అయిపోయినాక ఇన్స్పెక్షన్ చేస్తారు, క్వాలిటీ చెకింగ్ చేస్తారు. పోయిన 17th లోక్సభలో నేను చైర్మన్ లేను, జగిత్యాలకి బండి సంజయ్ గారు చైర్మన్ ఉండే. కాబట్టి ఈ మేజర్ వర్క్, స్కూల్స్, సివిల్ వర్క్ స్పెషలీ, ఇవన్నిటిని కూడా కొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టి చేయండి. ఎక్కడ కూడా ఏం ప్రెషర్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా కలెక్టర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురండి. ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఇద్దరు పెద్దలు ఉన్నారు. ఇక్కడ చాలా డిలే స్పెషల్లీ GSYలో జరుగుతూ ఉన్నాయి, చాలా ప్యాకేజీలు ఆగి ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా నేను ఆల్రెడీ చెప్పాల్సింది మీ అందరికి చెప్పినాను. CRF కింద 200 కోట్ల ప్రపోజల్స్ కూడా నేను ఫ్రెష్గా ఆల్రెడీ గడ్కరీ గారికి ఇచ్చినాను. గడ్కరీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది ప్రపోజల్. సో అబౌట్ 9 ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడిషనల్గా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు టేకప్. జగిత్యాల టౌన్ ను స్మార్ట్ సిటీ కింద చేయడం అన్నది మా బాధ్యత. తప్పకుండా ఆ బాధ్యతగా తీసుకుంటాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరిగింది. దాంట్లో కొంచెం కాన్సెప్షువలైజ్ చేస్తూ ఉన్నారు స్మార్ట్ సిటీస్ ఫర్దర్గా. ఈ మధ్య మనకు తెలుగుకు సంబంధించిన మన వాళ్ళు కూడా ముఖ్య అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు IAS ఆఫీసర్లు. వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నిజామాబాద్ పట్టణం, జగిత్యాల పట్టణం గురించి. సో వీలైనంత వరకు మనము ఈ 2 పట్టణాలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక కూడా నెక్స్ట్ 3-4 monthsలో చేయడం జరుగుతుంది. ఇంప్లిమెంట్ కూడా చేసుకుందాం. అక్కడ ఇక ఇది రైస్ మిల్లర్స్ మన ప్రాంతం నిజామాబాద్ కానీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కానీ ప్యాడీ పెద్ద జిల్లాలు ఇవి. నిజామాబాద్ జిల్లాలో అన్న రైస్ మిల్లర్లు లోకల్ గవర్నమెంట్ కంటే ఎంపీ తోటి ఎక్కువ సంతోషం ఉంటుంది. చాలా పంచాయతీలు తెచ్చినాం ఇప్పటి వరకు. కానీ ప్రతిసారి కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత సహాయం అందింది. ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినాము, లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాము. అక్కడ నుంచి ప్రతిసారి వచ్చే అడ్వైజ్ ఇక్కడ ఏ రకంగా ప్యాడీ పెరిగిందో గత 10 సంవత్సరాల నుంచి మనందరికి తెలిసిన విషయమే. చాలా రైతులు, మాక్సిమం రైతులు ప్యాడీ పట్లనే MSP వల్లనో లేకపోతే లోకల్ గవర్నమెంట్స్ ఆల్టర్నేట్ క్రాప్ మీద దృష్టి పెట్టకపోవడం వల్లనో వివిధ కారణాల వల్ల ప్యాడీకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వము భారతదేశం జనాభా ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతుందో అంతనే కొంటది. భారత ప్రభుత్వము వ్యాపారం చేయజాలదు. రాష్ట్ర ప్రభుత్వాలకి అటువంటి లిమిటేషన్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేసుకోవచ్చు. ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అడ్వైజులు ఏంటంటే బ్రోకెన్ రైస్ తోటి ఎథనాల్ తయారు చేసుకోవచ్చు. ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం కొంటది. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్టుకోమని, ఈ అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా ప్యాడీకి ఇది లిఖితపూర్వకంగా ఇటువంటి ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయండి. ప్లస్ ఇవన్నీ కూడా మార్కెటింగ్ లో కూడా వాళ్ళు చేయూతనిస్తామని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలతోటి అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో స్పెషల్లీ లాస్ట్ 5-5.5 సంవత్సరాల నుంచి నేను అందులో భాగంగా ఉన్నాను. కాబట్టి ఈ ఇష్యూస్ లో నాకు లిఖితపూర్వకంగా స్టేట్ గవర్నమెంట్ కి అడ్వైస్ చేయడం జరిగింది. బియాండ్ ద పాయింట్ FCI కెనాట్ ప్రొక్యూర్. ఇది ప్రతిసారి ఇది 2వ పంట మనకి ఈ బాయిల్డ్ రైస్ కూడా వస్తూనే ఉంటుంది. సో బాయిల్డ్ రైస్ కూడా మన దేశంలో ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తారో కేరళ కానీ, బీహార్ కానీ ఇటువంటి రాష్ట్రాలు వాళ్ళ ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంతనే FCI ఉంటుంది. మిగిలింది కొనదు, ఎక్స్ట్రా కొనదు, పాడైపోతుంది ధాన్యం అంతా. కాబట్టి రెస్ట్రిక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. వ్యాపారం చేయదు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ రెస్ట్రిక్షన్స్ లేవు.
కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అడ్వైజులు ఇవి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మన రాష్ట్రంలో ప్యాడీకి మనం ఎక్కువ ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం స్పెషల్లీ మొత్తం ప్యాడీ దిక్కే నూకేసింది రైతుల్ని. అదే రకంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవాలి. సో దిస్ ఈజ్ లిమిటేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయినా కూడా మా ప్రెషర్ వల్ల లిమిట్ దాటి అలౌడ్ ఏదైతే లిమిట్ ఉండేనో దానికి మించి అనేక మార్లు లక్షల టన్నుల ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచి కేంద్రం చేసింది గత 10 ఏళ్ళ. కానీ రానున్న కాలంలో ఇబ్బందులు ఇంకా పెరుగుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి అడ్వైజులు కూడా ఇవ్వడం జరిగింది. సో మరోసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫస్ట్ దిశ మీటింగ్ ని వైండప్ చేయాల్సిందిగా కలెక్టర్ని కోరుతా ఉన్నాను. We thank Honorable MP Garki, Honorable MLAs ఇద్దరికి కూడా we thank for their presence and for their valuable suggestions and information. సార్ తమరు చెప్పినట్టుగా ఎస్పెషల్లీ మనకి ఏదైతే గ్రామ సదక్ యోజన అండ్ ఏదైతే సెంట్రల్ రోడ్ ఫండ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అండ్ ప్యాకేజెస్ ఏదైతే మనము లాగింగ్ లో ఉన్నామో కూడా ఇవన్నీ కూడా మేము వీక్లీ రివ్యూ చేసుకొని మేము షో ప్రోగ్రెస్ సార్. ఏదైతే మన డెడ్ లైన్స్ ఇప్పుడైతే విధించుకున్నామో అవి విధించుకున్నట్టుగా వీళ్ళు టేక్ కేర్. ఎనీ కాంట్రాక్టర్స్ రెడీ ఇష్యూ ఆల్సో మనం రూల్ ప్రకారం నోటీసెస్ అన్ని ఇచ్చి కూడా వీళ్ళు క్లియర్ అవుట్ అండ్ నాట్ ఇఫ్ నీడెడ్ న్యూ టెండర్స్ కి న్యూ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటాం సార్. ఇది కాకుండా తమరు డిస్కస్ చేసిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో సజెషన్స్ ఏవైతే తమరు ఇచ్చారో అవన్నీ కూడా మీరు చూసుకొని నెక్స్ట్ దిశా మీటింగ్ కల్లా వీళ్ళు షో ప్రోగ్రెస్ సార్ ఏదైతే మనం అన్ని కూడా. అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దర్ సజెషన్స్ అండ్ టైమింగ్స్. థ్యాంక్ యూ సార్. రామకొండం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బొగ్గు నాణ్యత జెండా ఆవిష్కరణ చేశారు. సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను, నాణ్యత లోపించినచో జరుగు విపత్కర పరిస్థితిని, నాణ్యతను పెంపొందించే చర్యలను సవిరంగా అవగాహన కల్పించారు. ఆవరణలో ఏర్పాటు చేసిన నాణ్యత వారోత్సవాన్ని కోరుతున్నాను. మన ఆర్జీవన్ ఏరియా అందరి తరఫు జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై జై సింగరేణి, జై జై సింగరేణి. నిలబడుతున్నాం బాబు. మీకు అందరికీ తెలుసు మన నాణ్యత ప్రమాణము బొగ్గు నాణ్యత సందర్భంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికై ద్రవ్యాన్ని అనగా మట్టి, రాయి మొదలగు వాటి ఉత్పత్తి చేయడానికి గాను త్రికరణ శుద్ధిగా నా సుఖ సంతోషాలకు నా సంస్థ శ్రేయస్సుకు నాణ్యమైనది ఉండాలని గ్రహించినాను. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధనలో మన కార్మికుల, నా దేశ కర్మవీరుల దీవెనలు. సెక్రటరీ శ్రీ ఆర్లి భుజం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ప్రతి సంవత్సరము క్వాలిటీ కోల్ ప్రోగ్రాంలో మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదివరకు సంవత్సరాలకు ఇప్పుడు మారుతున్న సంవత్సరాలకు ఒక ప్రత్యేక వ్యత్యాసం ఉంది. ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు మనం ఏదైనా బజార్లోకి పోతాము, ఒకళ్ళు ఏదైనా కూరగాయలకి పోతాం కదా, అందరూ క్వాంటిటీ లేని తీసుకుంటాం. ఇప్పుడు అట్లా చూసుకుంటూ పోతే 4 కనపడతాయి, కొద్దిగా పుచ్చినవి ఉంటాయి, అక్కడికి పోతామా? ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు కోల్ మార్కెట్ కూడా మనకు ఇండియాలో అట్లనే కోల్ మార్కెట్ కూడా ఇండియాలోనే అట్లా ఉంది. ఇప్పుడు మనం ఎట్లయితే కూరగాయలలో వివిధ షాపులు ఉన్నాయో, వివిధ కంపెనీలు చాలా పోటీ పెరిగింది. ఇందులో ఉత్తమమైన కంపెనీ వాళ్ళదే వాళ్ళు కొనడానికి వినియోగదారులకు అవకాశం ఉంది, వాళ్ళు అట్లానే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లేకుండా ఏంటంటే మనము తీసుకునే వినియోగదారుడు కాకుండా థర్డ్ పార్టీ శాంపుల్ అని వచ్చింది. మన దగ్గర నుంచి పోయేదానికి ప్రతి రేకుకు వాళ్ళు శాంపుల్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క లారీకి తీసుకుంటున్నారు. అట్లా తీసుకొని దానికి పెనాల్టీలు అవుతున్నాయి. ఇంకా ముందు ముందు ఈ సమస్య తీవ్రతరం కానున్నది. దీనికి కంపెనీగా మనందరి యొక్క స్పందన ఆర్జీవన్ ఏరియాలో కానీ సింగరేణి ఏరియాలో, సింగరేణి టోటల్ అన్ని ఏరియాల్లో కానీ మనం స్పందించి
మనము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇందాక అనుకున్న ఉదాహరణ, లేకపోతే మనము చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం. ఇక్కడ ఎన్టీపీసీ, ఇక్కడ మన పక్కనే ఉన్న ఎన్టీపీసీ మనకంటే కనుక క్వాలిటీ మనది కొద్దిగా తగ్గినట్టు తెస్తే, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తీసుకునే క్వాలిటీ సేమ్ గ్రేడ్ తెచ్చుకుంటే మనకంటే తక్కువ పడుతుంది. అంటే ఆ రకంగా మనకు ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంది. దీనికి మనం స్పందించి కొంత ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ లో ఉందంటే బొగ్గు బెంచి దగ్గర ఒక బండ పిల్ల వచ్చి కనుక ఒక దాంట్లో ఒక టన్ను దాంట్లో పడ్డదంటే దాని గ్రేడ్ 2 గ్రేడ్లు తగ్గిపోతుంది. అట్లనే ఒక టబ్బులో గనక ఒక చిన్న బండ పిల్ల కానీ షేల్ పిల్ల కానీ పడ్డదంటే దాని విలువ దాని 2 గ్రేడ్లు తగ్గించాలి. అట్లా ఒక రేకులో గనక ఒక గ్రేడ్ తేడా వస్తే 20 లక్షల రూపాయలు మనం లాస్ అవుతాం. ఈ 20 లక్షలు ఒక టన్ను అయితే మనం 100 కోట్ల యొక్క నష్టము క్వాలిటీని గనక తగ్గేటట్లయితే ఉంది. అదే క్వాలిటీని మన యొక్క ఉద్యోగుల ద్వారా మన యొక్క సూపర్వైజర్లు, అధికారులు అందరి సమస్యలతో కొంచెము దృష్టి పెట్టి దాన్ని పెంచుకున్నట్లయితే కొన్ని 100 కోట్ల రూపాయలని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో మనం అందరం అంకిత భావం గల ఉద్యోగులుగా, సూపర్వైజర్లుగా, అధికారులుగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న మనము OC5 గన్లో చూసాము. ఫైర్ దాని గురించి వాళ్ళు దానికి ప్రతిజ్ఞ పూనారు. ఏమనంటే ఇప్పుడు G8 రావాల్సింది వాళ్ళది G9, G10 వస్తుంది. దాన్ని ఫైర్ రావడం వల్ల దాన్ని వాళ్ళు ఒక నెల రోజుల లోపల దానిని ఆ G9, G10 వచ్చేదాన్ని 1 గ్రేడ్ తగ్గిద్దామని వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ 1 గ్రేడ్ తగ్గడం వల్ల సుమారుగా కంపెనీకి 50 కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరంలో అది మాకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు దానికి చేసుకున్నట్టయితే మనం కొన్ని 100 కోట్లను మనం కంపెనీకి ఆదా చేసి ఉత్తమ ఉద్యోగులుగా మనందరం ఉత్తమ కంపెనీలో మనం చేయగలుగుతాము. దీనికి పూర్తి నమ్మకం ఉంది. మనం ఈ రకమైన దీన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తామని మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంవత్సరంలో ఈ యొక్క కంపెనీ స్థితిగతులు PIFR పోయేటువంటి సందర్భాలలో అప్పుడున్నటువంటి C&MD గారు శర్మ గారు అనుకుంటా, వారు ఈ యొక్క క్వాలిటీ అప్పుడు టబ్బులతోటి తట్టతోటి ఫిల్లింగ్ చేసేది ఉండే. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి సింగరేణి వర్కర్స్ తట్టలు కూడా టబ్బులో సైడ్లకు పెట్టి, తుంటలు పెట్టి, మట్టి పిల్లలేసి, బండలేసి బొగ్గు నింపి, అటువంటి పరిస్థితులలో సింగరేణి యాజమాన్యము క్వాలిటీ డిపార్ట్మెంట్ను అన్ని గనుల పైన తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి కార్మికుల లోపల, అధికారుల దృష్టిలో కూడా ఇలా క్వాలిటీ బొగ్గు వస్తేనే ప్రపంచంలో మన సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గును కొనుగోలు చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఇలా క్వాలిటీ లేకుండా బొగ్గును తీసుకునే పరిస్థితి లేదని అప్పుడు తీసుకొచ్చినటువంటి మేనేజ్మెంట్ ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటా ఇలా క్వాలిటీని మనము ఇలా G8, G7 కు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క క్వాలిటీని కార్మికులందరినీ మనం ఇంకా మమేకం చేసి, ఇంకా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి క్వాలిటీ ఇంకా మనం పెంపొందించుకునే విధంగా మన సింగరేణి యాజమాన్యము, అధికారులు, ఇలా యూనియన్స్ కూడా అందరం కూడా ఒక్కొక్కరము కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క సింగరేణి కంపెనీ లాభాల బాటలో నడుస్తూనే, లాభాల దిశలో నడుస్తూనే మనం అందరం కూడా ఉద్యోగులుగా ఈ రోజు ఇక్కడ మనము ఉంటున్నాము. మన కంపెనీ కాపాడుకొని ముందుకెళ్లి రాబోయే భావి తరాలకు మంచి భవిష్యత్తు నుంచి మంచి ఉద్యోగాలను కూడా మన సింగరేణిలో తీసుకురావాలని, తీసుకొద్దామని సింగరేణి యజమానము తీసుకుంటుందని కూడా తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం ఆందోళనలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాలిక జూనియర్ కాలేజీలో 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ బాల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ సందర్భంగా ఏర్పాటు చేసిన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జ్యోతి ప్రచారం చేసి జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బాలల దినోత్సవాన్ని 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. With the color party comes the team of RPDs and BATs who have sound please. Who have been a great wow, that is really great. Clap for the clap. Huge round of applause to the energy of cheer of this lady.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.